హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సండే నేను మా ఇంట్లో నా స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేసా. ఈజీగా బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు. ముందుగా చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇదంతా ఫ్రెష్గా ఉంటే కర్రీ కూడా అంత ఫ్రెష్గా అంత టేస్టీగా వస్తుంది. నేనైతే 1.5 kg చికెన్ అయితే తీసుకున్నా. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్సీలో అయితే చేసేసా. ఆ తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నా. నేనైతే గ్రీన్ చిల్లీ కొన్ని నిలువుగా కొన్ని రౌండ్గా అయితే కట్ చేసా. తర్వాత కళాయిలో ఆయిల్ వేసి వేడెక్కాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఓల్డ్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేపుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు అయితే వేపుకోవాలి. ఆ తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టుకోవాలి. ఇది బాగా కుక్ అవుతుండగా వాటర్ అనేది బయటకు వస్తుంది చికెన్ నుంచి. ఆ టైంలో పసుపు, సాల్ట్, కారం, ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసి. కర్రీ అంతా సిమ్లోనే చేయాలి, లేదంటే కర్రీ అనేది మాడిపోతుంది. బాగా కుక్ అవుతుండగా హోమ్ మేడ్ గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేనైతే క్లిప్ అనేది మిస్ చేశాను అనమాట, మిస్ అయిపోయింది. బాగా దగ్గరగా కర్రీ అవుతుండగా ఆ టైంలో మొక్క ఉడికిందో లేదో చూసుకొని ఒక 2 to 3 minutes హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. బాగా ఫ్రై కన్సిస్టెన్సీలో వచ్చినంత వరకు అయితే కుక్ చేయాలి. ఫ్రై కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత కొత్తిమీర వేసి ఒక 1 minute సిమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇంకా ఈజీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెన్షన్ అయితే చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ చికెన్ ఫ్రై చాలా బాగా నచ్చిందంట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.